నమస్కారం. మళ్ళీ మనీ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా క్వెషన్స్ మీకు అడుగుతాను. మీరు కూడా చాలా క్వెషన్స్ అడిగారు. ఆ క్వెషన్స్ అంతా పట్టుకొనొచ్చున్నాను. మోర్ ఓవర్ మీరు చెప్తున్నట్టుగా 'వారన్ బఫెట్' స్టైల్‌లో నేను ఒక ట్రై చేశాను. ఒక పెద్ద ఫెయిల్యూర్ లెవెల్‌లోనే ఉన్నదిప్పుడు. దాని గురించి ఒక సార్‌తో అడగాలి అని అనుకుంటున్నాను. నా తాలూకు రిలేషన్‌షిప్ మేనేజర్ నాకు ఫోన్ చేశారు. ఒక బాండ్ ఉంది. దీనికి 12% రిటర్న్ ఉంది సార్ అని చెప్పారు. అలాగే ఒకే టైంలోని చాలా కాల్స్ వస్తున్నప్పుడు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడారు. మీకు పర్సనల్ లోనేమో 10.5కి ఉన్నదని చెప్తున్నారు. 10.5కి నేను పర్సనల్ లోన్ తీసుకొని 12% బాండ్ వేస్తే టీడీఎస్ అన్నీ కట్ చేసి ఏస్తామంటే ఒక పర్సెంటేజ్ వస్తుంది కదా సార్. ఫోన్ చేసి అడిగాను బ్యాంక్‌కి, ఎన్‌బీఎఫ్‌సికి. అప్పుడు తెలిసింది కదా చాలా దేంట్లో ఫ్రాడ్ చేస్తున్నారని. అదని కూడా చెప్తాను. అది రికార్డింగ్స్‌లో ఉంచినాను. ఈ స్ట్రాటజీ కరెక్టా? 10% పర్సనల్ లోన్ తీసుకొని 10కి ఎవరు ఇంట్రెస్ట్ ఎప్పుడు కాలిక్యులేషన్ చేస్తానని చాలా ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్‌లో 10% అంటారు. దాని తర్వాత మంత్లీ అని తీసుకుంటారు. యాక్చువల్ రేట్ చూసారంటే మచ్ హైయర్‌గా ఉంటుంది. సింపుల్‌గా చెప్పానంటే రూ. 100కి 10% ఇంట్రెస్ట్ అంటే రూ. 110 అనుకున్నాం అనుకో, మీరు హ్యాపీగా ఉండొచ్చు. 10 డివైడెడ్ బై 12 అని పెట్టి ఒక్కొక్క మాసం రూ. 12 తీసుకుంటారు. మీకేంటి అర్థం అవ్వదంటే ఒక్కొక్క టైము రూ. 11 కడుతున్నాం. రూ. 100కి వడ్డీ కట్టేసాం. యాక్చువల్ అప్పు ఉంటది 88 ఉంటుంది. ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతూనే ఉంది. కానీ వడ్డీ ఏమో మీరు రూ. 100 కడతారు. అది ప్రిన్సిపల్ కూడా తగ్గుతుంది కానీ. మీరు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఏమో డిమినిషింగ్ బ్యాలెన్స్‌లో ఇయ్యాలి. మీరు ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్‌లో ఇస్తారు. మీరు 10% మళ్ళీ పే చేయాలుండదు. మీ ల్యాండ్ అప్ అవుతారు 17, 18%లోనే. ఓకే సార్. దాంట్లో కూడా రెమ్యునరేషన్ రేట్ ఉందని ఒకటి చెప్పారు. అది 14, 15 చేసేస్తారు. మీరు డిమినిషింగ్ రేట్‌లో చూసారంటే 18% సార్. ఫ్లాట్‌లో మీరు ఏదైనా 10.5% ఓకే. అలాగే వస్తది సార్. ఫస్ట్ మంత్ రూ. 100 90.1 పైసా వస్తుంది. ఫస్ట్ మంతే మీరు రూ. 12 కట్టేస్తారు. రూ. 88కి రూ. 10కి ఇంట్రెస్ట్ రేట్ ఏంది? మీరు కీప్ ఆన్ పేయింగ్ మోర్ ఇంట్రెస్ట్ వస్తది. మీ తలక ఇంట్రెస్ట్ తగ్గుతున్నప్పుడు. యావరేజ్ ఏమో 18% వస్తుంది. ఆళ్ళు స్టార్ట్ చేయడమే 18లో స్టార్ట్ చేసేది సార్. ఏం జరిగిందంటే, ఇది మంచి ఐడియా అని అనుకున్నారు. 10% తీసుకొని 7%కి ఇంట్రెస్ట్ ఏస్తా అంది. నేను అందరూ పిలిచి మాట్లాడుతున్నలోను నాకు చాలా కాల్‌లొచ్చాయి సార్. మాట్లాడుతున్నప్పుడే 14% అని స్టార్ట్ చేశారు. మీకేమో 11.5% చేస్తానా? అది కన్ఫర్మ్ చేయమని ఫోన్ కాల్‌లో అంటే నేను నా తలకి నేషనల్ హెడ్‌కి ఫోన్ చేసి చెప్తానన్నా. ఒక హిందీ అతను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నేషనల్ హెడ్ దగ్గరికి మాట్లాడతాడు అని భయపడి ఫోన్ కట్ చేశాను. దాని తర్వాత ఒక తమిళ్ ఫోన్ చేశారు. "ఏంటయ్యా ఇలాగ 11.5% నేషనల్ హెడ్‌కి ఫోన్ చేస్తా అని చెప్తున్నారు ఏంటి" అని. లాస్ట్ వీక్ 38,00,000కి ఒకళ్ళు లోన్ తీసుకున్నారు. వాళ్ళకే మేము 14% తక్కువలోనే వడ్డీ ఇవ్వడం కదా! మొన్న తెల్లారి ఒకళ్ళు కాల్ చేశారు. మీరు అప్లై చేశారు. నేను ఓకే అన్నా. "నువ్వెంత ఇంట్రెస్ట్ ఇస్తావు" అని అడిగాను. 10.5% ఇంట్రెస్ట్ మీకు చేస్తా అని చెప్పారు. ఓకే. నేను కాల్ కట్ చేసేసాను సార్. తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేశారు. అదే కంపెనీ నుంచి వస్తుంది సార్. "మీరెంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్" అంటే మీకు 10% చేస్తామని చెప్పారు. ఒకే కంపెనీ నుంచి ఫోన్ చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నంబర్ చెప్తున్నారు. ఏది నమ్మకం చేసి ఇతను అప్పు తీసుకోవాలి. ఎందుకంటే మీరు అప్పు తీసుకున్నప్పుడు ఏంటో తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం అని ఎవరు చూడరు. మీకు అవసరం లేని అప్పు తీసుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ సార్. ఈ అవసరాన్ని ఆళ్ళు యూజ్ చేస్తున్నారు సార్. నేను గడిగడికి అడగడం వల్ల ఆళ్ళు టెన్షన్ అయ్యి తిట్టడం స్టార్ట్ చేశారు సార్. ఆమెరు అడుగుతారు. నువ్వు సైన్ పెట్టాలి. పాన్ కార్డ్ కూడా ఇవ్వాలి. పాన్ కార్డ్ ఇస్తే మీరు ఎలిజిబులా అని చూస్తారు. మీకు లోనే ఎలిజిబుల్ మీరు లోనే తీసుకోదంటే మీకు ఇచ్చేసి మీకు లోన్ ఇవ్వడం అంత రకాలు ఇస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు సార్. ఏది కూడా సార్ చెప్తున్నాడుగా 18% కన్నా తక్కువ ఉండదు. ఇప్పటి వరకు మందరు అవ్వదని చెప్పి మందరు ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఇలాగే అప్పు మందరు తల మీద కడుతున్నారని ఇదొక పెద్ద ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. పన్ను బఫెట్ ఏమో వరుసకు ఒకసారి వడ్డీ కడతాడు. ప్రిన్సిపల్ లంపా ఒకసారి కట్టేస్తారు. అతనికి ఎందుకు 0% అంటే ఇవాళ కావాలంటే ఇవాళ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పైన $350 బిలియన్ క్యాష్ ఉంది. అది కూడా 4% వడ్డీకి ఇచ్చారు. నీ దగ్గర 0% తీసుకొని 5% వడ్డీకి ఇచ్చారు. అదవుతుంది బఫెట్. నువ్వు బఫెట్ కాదు. బఫెట్ అవుతుంది ఒక పెద్ద కంపెనీ. అతనికి 10,00,000,00,000 లాస్ అయినా కూడా ఆడికి పెద్ద ప్రాబ్లమ్ కాదు సార్. నాకు రూ. 10 లాస్ అయినా కూడా నేను ఆలోచిస్తాను. ఇండియాలోని బిగ్గెస్ట్ కంపెనీ ఏంటంటే అంటే అప్పు లేని కంపెనీ టీసీఎస్ ఒకటే. వాళ్ళు కూడా 300 బిలియన్ క్యాష్ ఉంచినారు. మనం ఎక్కడ చేయాలనేది తెలుసుకో. ఫస్ట్ పర్సనల్ లోన్ తీసుకోకండి. పర్సనల్ లోన్ చేసి ఇన్వెస్ట్ చేయకండి. ఫస్ట్ లోనే తీసుకోకండి. లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయకండి. టెన్షన్ రాదు. లోనే తీసుకొని వదిలేసాం మేము. ఫైన్ సార్. స్టాక్ మార్కెట్‌లోని యూఎస్ మార్కెట్‌లో ఇయ్యాలంటే మినిమమ్ 50,000-60,000 అయినా లోన్ రాకండి అంటున్నారా? అని చెప్తున్నారు మీరు. నెలకి మా దగ్గర రూ. 50,000 ఉందంటే మీరు
అమెరికా ఇన్వెస్ట్ చేస్తానా? నాకు 2 నెలలకు ఒకసారేమో బాండ్ తీసుకుంటాను. ఫస్ట్ ఇండియన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయి. ఫస్ట్ గోల్డ్, స్టాక్, బాండ్ ఇదంతా అయిన తర్వాత అమెరికన్‌కి రా. ఇది ఆశ, అది ఆశ అని రావద్దు. మీ నాన్నగారు చెప్పింది అదే సార్. నేను చేపాకులో సెంచరీ చేయలేనంటే, నేను పోయి వేరే కంట్రీలో సెంచరీ చేయలేను. యాడ్ సార్. అండర్‌స్టూడ్ సార్. నేను మీరు చెప్తున్న దాంట్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను సార్. ఇండియాలో నా హోమ్ గ్రౌండ్‌లోనే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. ఎంత స్టాక్‌లో వేస్తానని అది బాండ్‌కెళ్ళొచ్చు. చాలు అమెరికన్ మార్కెట్‌కెళ్ళొచ్చు. ఫస్ట్ గోల్డ్. అవును సార్. మేము ముందే చెప్పింది 400 గ్రాములు. మినిమమ్ 200 గ్రాములు. తర్వాత నిఫ్టీ 50. దాని తర్వాత కొద్దిగా స్టాకులు. ఇవన్నీ చేస్తున్నప్పుడు సైడ్‌లోనే బాండ్ చేయాలి. చేతిలో నీకు రూ. 50,00,000 నెట్‌వర్త్ లేదంటే ఫారెన్‌కి వెళ్ళకండి. మీరు 50,000, 60,000 లేదంటే అమెరికన్ మార్కెట్‌కి వెళ్ళకనని చెప్పారు. 1,00,000, 1.5 లాక్స్ జీతం తీసుకున్నాడు. ఎక్కడ 50,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడే ఏం చేయలేదు ఇక్కడ. ఇండియాలో 50 లాక్స్ అప్పు లేకుండా మీ దగ్గర క్యాష్ ఇన్వెస్ట్‌మెంట్ ఉందంటే, నీ అమెరికా గురించి యోచించండి. దాని గురించి మన అమెరికన్ మార్కెట్ గురించి ఆలోచించొద్దు. ఓకే సార్. నాది 2,00,000, 3,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి డైరెక్ట్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తామని అనుకుంటున్నాం. మీకు అర్థమైనట్టుగా ఒక విషయం చెప్తాను. బఫెట్ చెప్పిందా 99% ఆఫ్ యువర్ వెల్త్ ఏమో మీరు ఎర్న్ చేస్తారు ఎప్పుడైతే మీరు టర్న్ 50. కొంతమంది 60 ఇయర్స్ చచ్చిపోతారు అనుకోండి. యావరేజ్ లైఫ్ స్పాన్ అవుతుంది ఏజ్ 80. ఇప్పుడు 76-80. మీరు 76 ఇయర్స్ ఉన్నారంటే, మీరు సాలరీ కాదంటే, మీరు ఇన్వెస్టర్ అవుతే 99% ఆఫ్ మనీ మీరు గెలుస్తారు. ఎప్పుడంటే ఆఫ్టర్ 50 అయిన తర్వాత. నాన్న లేరు, నేనే సొంతంగా సంపాదించాను అనుకోండి. అంతా డబ్బేమో ఈవెన్ 1% కూడా లేదు. 99% వస్తుంది 50 ఇయర్స్ తర్వాతే. మీరు కాంపౌండ్ చేస్తున్నారనుకోండి. మీరు హైలీ స్కిల్ ఇన్వెస్టర్ అవుతే 1,00,00,000 ఏమో 50 ఇయర్స్ తర్వాత ఉందనుకోండి. టర్న్ ఫ్రమ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఉన్న ఇల్లు మర్చిపో. ఇన్వెస్ట్ చేసి 1,00,00,000 ఉంచారంటే ప్రాపర్‌గాని ఇన్వెస్ట్‌మెంట్ నుంచే 80 ఇయర్స్‌లోని మీరు 100,00,00,000 ఉంచొచ్చు. మీరు 50 ఇయర్స్ చేసి 1,00,00,000 చేసినప్పుడేమో మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. యెస్. ఈ ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేశారంటే 80 ఇయర్స్‌లో 100,00,00,000 ఇంక్లూడ్ అయ్యొచ్చు. నేను ఒక లైఫ్ బిగిన్స్ అట్ 40 అనే ఒక వీడియో చేశాను తత్వవేజ్‌లోని. అదవుతుంది రియాలిటీ. లైఫ్ బిగిన్ అవుతుంది 50 తర్వాతే. అప్పుడే కోటీశ్వరుని అవ్వచ్చు సార్. ఇంకోటి చెప్తాను మీకు. ప్రపంచంలో ఉన్న టాప్ బిలియనర్ లిస్ట్ తీసామంటే ఒకే ఒకళ్ళేమో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ నుంచి వస్తారు. ఒపేరా విల్ఫీ. మిగతా ఎవరు దేంట్లోని గాని సినిమా, డ్రామా, స్పోర్ట్స్‌లోని అసలు ఇదే లేరు. ఈదర్ ఇన్వెస్టర్ ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుంటారు. సూపర్ డబ్బులు అవ్వడానికి ఒకటే ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 'షారుఖ్ ఖాన్' అవుతుంది సినిమా నుంచి డబ్బు అయింది కాదు. సినిమాలో వస్తుందేమో తీసుకెళ్ళి 25, 50 ఇయర్స్ బిఫోరే అరకొర స్టార్ ఉన్నప్పుడే రెడ్ చిల్లీస్ అనే కంపెనీలో పెట్టి ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ సినిమాలోని స్టూడియో, ఎడిటింగ్, యానిమేషన్, డిస్ట్రిబ్యూషన్, సెట్స్ అన్ని దాంట్లో ఉన్నాను. వాళ్ళ ఫుడ్ కోర్ట్ లాగా. ఇప్పుడును ఎంటైర్ స్టార్ట్ టు ఫినిష్ ఉంది. దాని తర్వాత 2 స్పోర్ట్స్ టీమ్ ఉంచినారు. దాని తర్వాత అతనే పెర్ఫార్మ్ చేస్తారు. అతనే యాడ్ ఫిల్మ్ తీసుకొనెళ్ళి యాడ్ కూడా పెర్ఫార్మ్ చేస్తారు. దీనిలో బిజినెస్‌లో ఒక రిపోర్ట్ అవుతున్నది. అది అవుతున్నట్టు అంతలకు వెల్త్. వీళ్ళ తలక నెట్‌వర్త్ మొత్తం $750 మిలియన్ అని చెప్తున్నారు. హి ఈస్ ద రిచెస్ట్ అండ్ ఏషియన్ ఎంటర్‌టైనర్. మెజారిటీ ఆఫ్ వెల్త్ ఏమో సినిమా నుంచి రావడం లేదు. సినిమా నుంచి వచ్చిన డబ్బులేమో ఎక్కడ వైజాగ్ ఇన్వెస్ట్ చేయాలి, ఆ రిస్క్ కూడా రెడీగా ఉంటారు అతను. అవును. రిస్క్ ఎత్తి డబ్బులేసినప్పుడు నేను వేసానంటే ఇవాళ వచ్చేసిందా అని చూడలేదు. ఓకే సార్. దిస్ ఈస్ లెసన్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో గనుక నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.